సంతోషంగా సాగుతున్న సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. దీంతో అప్పటిదాకా ఆనందంగా ఉన్నవారు అంతలోనే మృత్యువడిలోకి జారుకుంటుంటారు. ఇటీవల రాజస్థాన్లో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. ఉదయం నుంచి సాయంత్రం వరకు బంధువులతో హోలీ ఆడిన దంపతులు సాయంత్రం అనూహ్యంగా మృతి చెందడం అందరినీ కంటతడి పెట్టించింది. భార్యాభర్తలు బాత్రూంలో మృతి చెందిన ఘటనకు సంబంధించి 9 రోజుల తర్వాత మిస్టరీ వేడింది. ఇంతకీ అసలేం జరిగిందంటే, రాజస్థాన్ బిల్వారా జిల్లా షాపూరాలో ఈ ఘటన చోటు చేసుకుంది. శివనారాయణ్, కవితా దంపతులు 9ఏళ్ల కొడుకు బిహాన్తో కలిసి జీవనం సాగిస్తుంటారు. శివనారాయణ్ తాత బోర్డ్ ఆఫ్ ట్రేడ్ ప్రెసిడెంట్గా పనిచేశారు. వీరిది మొదట్నుంచి సంపన్న కుటుంబం కావడంతో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేవు. కొడుకుతో సంతోషంగా జీవిస్తున్న వీరి కుటుంబంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. శీతలాష్టమి పండుగ సందర్భంగా స్థానికంగా హోలీ ఆడడం సంప్రదాయంగా వస్తోంది. దీంతో ఇటీవల పండుగ సందర్భంగా అంతా హోలీ ఆడారు. శివనారాయణ్ దంపతులు తమ కొడుకుతో పాటు వేడుకల్లో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సరదాగా హోలీ ఆడుకున్నారు. సాయంత్రం ఇంటికి వెళ్లిన అనంతరం స్నానం చేసేందుకు ముగ్గురూ బాత్రూంకు వెళ్లారు. అయితే 5 గంటలవుతున్నా వారు మాత్రం బయటికి రాలేదు. దీంతో వారి బంధువులకు అనుమానం వచ్చి బాత్రూంలో పరిశీలించగా ముగ్గురూ అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే శివనారాయణ్, కవిత మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వారి కొడుకు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి రిఫర్ చేశారు. అప్పటిదాకా ఆనందంగా ఉన్న దంపతులు ఉన్నట్టుండి తిరిగి రాని లోకాలకు చేరుకోవడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోయారు. 9 రోజుల అనంతరం వారి మృతికి గల కారణాలను పోలీసులు తెలియజేశారు. బాత్రూంలోని గీజర్ నుంచి కార్బన్ డయాక్సైడ్ వెలువడ్డంతో ఊపిరాడక దంపతులు మృతి చెందినట్టు తెలిపారు. ఇదిలా ఉంటే భర్త ఆదాయం అంతంత మాత్రమే కావడంతో వారిని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో తాను ఉద్యోగం చేస్తే ఇంటి ఖర్చులకు ఇబ్బంది ఉండదని భార్య నిర్ణయించుకుంది. కొద్ది రోజులుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ఆమె ఉన్నట్టుండి తలకు తీవ్ర గాయాలు కావడంతో అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చేరింది. మెట్లపై నుంచి కింద పడిందని భర్త చెప్పాడు. అయితే మెలకువ వచ్చాక ఆమె చెప్పింది విని అంతా షాక్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే, బాధితులు పోలీసుల కథనం మేరకు ఢిల్లీ ప్రేమ్నగర్ పరిధికి చెందిన కాజల్ అనే మహిళకు కొన్నేళ్ల కిందట ప్రవీణ్ కుమార్తో వివాహం జరిగింది. ప్రవీణ్ కుమార్ సివిల్ డిఫెన్స్లో పనిచేస్తుంటాడు. వివాహ సమయంలో అల్లుడు అడిగినంత కట్నమిచ్చి ఘనంగా వివాహం చేశారు. అయితే పెళ్లైన కొన్నేళ్లకు ప్రవీణ్ కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తలెత్తాయి. ఈ క్రమంలో అన్న మరియు తల్లిదండ్రులు కలిసి ప్రవీణ్ దంపతులను ఇంటి నుంచి గెంటేశారు. దీంతో అప్పట్నుంచి వారు స్థానికంగా ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. ప్రవీణ్కు 20,000 జీతం వస్తుండగా అందులో 10,000ను తల్లిదండ్రులకు ఇచ్చేవాడు. మిగతా 10,000 ఇంటి అద్దె తదితరాలకు ఖర్చయ్యేవి. ఆదాయం అంతంత మాత్రమే కావడంతో ప్రవీణ్ దంపతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఏదైనా ఉద్యోగం చేస్తే ఖర్చులకు ఇబ్బంది ఉండదని కాజల్ నిర్ణయించుకుంది. అయితే కోడలు ఉద్యోగం చేయడం అత్తామామలతో పాటు ప్రవీణ్ అన్నకు ఇష్టం లేదు. ఎంత చెప్పినా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో కోడలిపై కోపం పెంచుకున్నారు. ఇటీవల ఓ రోజు ప్రవీణ్ సోదరుడు కాజల్పై ఇటుకరాయితో దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. గాయపడ్డ భార్యను ప్రవీణ్ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాడు. తన భార్య కాలుజారి మెట్లపై నుంచి కింద పడిందని చెప్పాడు. ఈ దాడిలో ఆమె తలకు 17 కుట్లు పడ్డాయి. అయితే స్పృహలోకొచ్చిన ఆమె జరిగిన విషయాన్ని తెలియజేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.